ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే ఉప్పిండి అండి. అది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి తురుము, ఉల్లిపాయలు అవంతా కట్ చేసి అయితే పెట్టుకున్నారండి. యాక్చువల్లీ ఇది దేవస్థానంలో ప్రసాదం తయారు చేస్తున్నారు, అది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా మనం ఉప్మా అయితే చేస్తాం కదా, ఉప్మా కాదండి ఇది వచ్చేసి. ఉప్మా అయితే మనకి గోధుమ రవ్వతో చేస్తారు కదా, ఇది వచ్చేసి వరి నూకతో చేస్తారు. కానీ ఉప్మాలా ఉండదు, టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సో ఇక్కడైతే వరి నూక వచ్చేసి 3 కేజీలు తీసుకున్నారండి. 3 కేజీలు అంటే మనకి ఇక్కడ 40 మందికి సరిపోయేలా ప్రిపేర్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మనం వరి నూకనైతే మంచిగా ఫ్రై చేసుకొని, పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం నూక చల్లారిన తర్వాత ఇక్కడైతే కప్ సహాయంతో ఈ బౌల్తో కొలుచుకుంటున్నారండి. ఎన్ని బౌల్స్ నూక అయితే దానికి డబల్ వాటర్ అనేది యాడ్ చేయడం కోసం ముందైతే వీళ్ళు కొలుచుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి 6 బౌల్ నూక అయితే అయ్యింది, దానికి డబల్ 12 బౌల్స్ వాటర్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఉప్పిండి ఎలా తయారు చేయాలో రండి చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసేసి అందులో మినప్పప్పు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసి దోరగా వేయించుకుంటున్నారు. దానిలోకే ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నారు. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. అన్నీ మంచిగా పచ్చివాసన పోయేటట్టు మంచిగా దోరగా వేయించుకొని, అలాగే దీనిలోకి పెసరపప్పు కూడా వేసుకున్నారు. ఇది దేవుడికి ప్రసాదంలా పెట్టాలి అంటే మీరు ఆనియన్ స్కిప్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ డెకరేషన్ కోసం చేయడానికి వచ్చే వాళ్ళకి పెట్టడం కోసం వాళ్ళు ఆనియన్ వేశారు. సో మీరైతే ఆనియన్ స్కిప్ చేయండి, దేవుడికి పెట్టాలి అని అనుకుంటే, ప్రసాదంలా పెట్టాలి అనుకుంటే. ఇప్పుడైతే పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేశారు. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసారు. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసేసుకొని, దీనిలోకి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని అయితే యాడ్ చేసుకున్నారు. కొబ్బరి కూడా మంచిగా అంత ఫ్రై అవసరం లేదు, జస్ట్ ఫ్రై అయితే చాలు. దానిలోకి ఇంగువని యాడ్ చేస్తున్నారండి. ఇది మనకి ఆ ప్రసాదం టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఇంగువ మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడైతే కల్లుప్పుని అయితే యాడ్ చేశారు, రుచికి తగ్గట్టు. యాడ్ చేసి కల్లుప్పు అంతా కరిగేలా మంచిగా ఫ్రై చేసేసుకొని, దీనిలోకి వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. నేను ముందే చెప్పాను కదా, ఒక బౌల్ నూకకి డబల్ క్వాంటిటీలో వాటర్ వేయాలి అని. ఒక బౌల్ నూక అయితే 2 బౌల్ వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ 6 బౌల్ నూక కాబట్టి 12 బౌల్స్ అనేది యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది వరి నూక కాబట్టి. సో అంతా వేసిన తర్వాత
టేస్ట్ ఉప్పు మనం సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మరిగిన తర్వాత. సో ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న నూకనైతే వేసుకొని మనం ఉప్మానైతే ఎలాగ తిప్పుకుంటామో ఆ విధంగానే తిప్పేసుకోండి. ఉప్మా ఏంటంటే వేగంగా ఉడికిపోతుంది, కానీ వరి నూక కాబట్టి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత అండి దాన్ని స్లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి అలా స్లో ఫ్లేమ్లోనే పెట్టేసేయాలి. దీంట్లో లాస్ట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నారు. మీకు గీ ఉంటే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆయిల్ పైన యాడ్ చేసేసారు. చూడండి, ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనకి ఒక దగ్గర పడింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్లేమ్ అనేది తక్కువ చేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఇట్లా రెడీ చేసేయాలండి. సో మన ఉప్పిండి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని అయితే డెఫినెట్లీగా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.